హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే విషయాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి, అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ని పిక్ చేసుకోవడం బెటర్ ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో అనే విషయాలు కూడా డీటెయిల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మొన్న ఫ్రైడే ఒక మార్జినల్ లాసెస్తో ముగియడం చూసాం. సో వీకెండ్ బ్రేక్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఒక షార్ప్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యాయి. ఇన్ ద మార్నింగ్ హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన తర్వాత త్రూ అవుట్ ద సెషన్ మార్కెట్స్ ప్రెషర్లో ఉండడం చూస్తున్నాం. సో ప్రధాన ఇండెక్స్ లైన్ నిఫ్టీ 3.5% దాకా ఇంట్రాడేలో నష్టపోయింది. అండ్ నిఫ్టీ 14,250 లెవెల్స్ బిలో వెళ్ళడం కూడా చూసాం. అండ్ క్లోజింగ్ సమయానికి మాత్రం మార్జినల్గా రికవర్ అయ్యి 14,311 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే 3.4% నష్టపోయి 47,883 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంత షార్ప్ సెల్ ఆఫ్ కారణం ఏంటి, అండ్ మార్కెట్లో ఇంత స్ట్రాంగ్ ప్యానిక్ ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం చూస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ ఎవర్ COVID-19 కేసెస్ రికార్డ్ అవ్వడం చూస్తున్నాం. నిన్న ఒక్కరోజే క్లోజ్ టు 1,69,000 కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో ఇండియన్ హిస్టరీలోనే ఇది ఒక హైయెస్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత స్ట్రాంగ్ సర్జ్ ఇన్ కోవిడ్ కేసెస్ నేపథ్యంలో మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో లాక్డౌన్ విధించబోతున్నారు అనే ఫియర్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసినట్టు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి స్టేట్స్లో నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ రోజు రోజుకి వెరీ షార్ప్గా పెరగడం చూస్తున్నాం. సో లాక్డౌన్ దిశగా ఈ స్టేట్స్ పయనిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఆ ఫియర్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇండియన్ రూపీ చూసుకున్నట్లయితే ఈరోజు వెరీ స్ట్రాంగ్ డెప్రిషియేషన్ అవ్వడం చూసాం. అగెన్స్ట్ $. 75 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ ఇండియన్ రూపీ డెప్రిషియేట్ అయింది. సో ఇది కూడా ఒక ప్రైమ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫండ్స్ని విత్డ్రా చేస్తున్నట్టు చూస్తున్నాం. మనం మన వీక్లీ అనాలిసిస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. కంటిన్యూస్గా ఈ మధ్యకాలంలో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ని విత్డ్రా చేస్తున్నట్టు కనిపిస్తుంది. మనం కంటిన్యూస్గా కాషన్ చేస్తూనే వచ్చాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ విత్డ్రా చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో షార్ప్ కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి, సో ప్రస్తుతానికైతే జరుగుతున్నది అదే సినారియోలో కనిపిస్తుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో వెరీ షార్ప్ సెల్ ఆఫ్ చూస్తున్నాం. సో అన్ని బ్యాంక్స్ కూడా సివియర్ సెల్ ఆఫ్కి గురవుతున్నాయి. సో దీనికి రెండు రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి, వాల్యుయేషన్స్ చాలా రిచ్ లెవెల్స్లో కనిపించడం. అంటే ఈ మధ్యకాలంలో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం బ్యాంకింగ్ స్టాక్స్లో. సో వాల్యుయేషన్స్ రిచ్ లెవెల్స్లో ఉండడంతో పాటు ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ కేసెస్ మరింత పెరిగినట్లయితే బ్యాంక్స్ యొక్క NPS పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని ఇంపాక్ట్ కూడా బ్యాంక్స్ మీద చాలా హ్యూజ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి. సో కోవిడ్ కేసెస్, లాక్డౌన్ ఫియర్స్, రూపీ డెప్రిషియేషన్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో హెవీ సెల్ ఆఫ్ అనేది ప్రైమ్ రీజన్స్గా మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 5.7% దాకా నష్టపోయింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.6% దాకా నష్టపోయింది. సో బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే బ్రాడర్ మార్కెట్స్లో కూడా వెరీ షార్ప్ సెల్ ఆఫ్ చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ బెంచ్ మార్క్స్ కంటే వర్స్ట్గా పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో వెరీ సివియర్ బీట్ అండ్ డౌన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంత స్ట్రాంగ్ అండ్ బేరిష్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసే అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసే చూద్దాం. అన్ని సెక్టర్స్ కూడా ఈరోజు నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. PSU బ్యాంక్స్ అయితే 9.3% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై రియాలిటీ 7.5%, మెటల్ ఇండెక్స్ 6.1%, ఆటోస్ 5.1%, బ్యాంక్స్ 5.1%, ఇన్ఫ్రా 4.6%, IT 2.3%, FMCG 1.96% అండ్ ఫార్మా 0.3% దాకా నష్టపోయాయి. సో ఇట్స్ అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ అని చెప్పొచ్చు. అన్ని కౌంటర్స్ కూడా ప్రెషర్లోనే ఉన్నట్టు కనిపించాయి. నిఫ్టీ 50లో అయితే 46 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి అండ్ ఓన్లీ 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. మనం అర్థం చేసుకోవచ్చు బ్రెడ్ ఎంత నెగిటివ్గా ఉందనే విషయం. సో ఓవరాల్గా అయితే హ్యూజ్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ అన్ని సెక్టర్స్ కూడా బీట్ అండ్ డౌన్కి గురయ్యాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డీస్ 4.97% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై సిప్లా 2.2%, డివిస్ ల్యాబొరేటరీస్ 0.7% అండ్ బ్రిటానియా 0.4% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ 9.95% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై అదానీ పోర్ట్స్ 9.6%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 8.6% అండ్ బజాజ్ ఫినాన్స్ 7.4% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాట్లాడుకోవాల్సింది డాక్టర్ రెడ్డీస్ గురించి ఫ్రెండ్స్. డాక్టర్ రెడ్డీస్కి రిలేటెడ్గా ఒక మేజర్ అప్డేట్ రావడం చూస్తున్నాం. రష్యా తయారు చేసినటువంటి స్పుత్నిక్ వీని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు అండ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సో దానికి రిలేటెడ్గా ఇండియాలో స్పుత్నిక్ వి ఎమర్జెన్సీ యూసేజ్ కోసం డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్లై చేయడం జరిగింది.
ఈ అప్లికేషన్ రిలేటెడ్గా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ప్యానల్ ఈ రోజు స్పుత్నిక్ వీని అప్రూవ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో దీని మీద డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా 1 or 2 డేస్లో డెసిషన్ తీసుకోబోతుంది. ఎమర్జెన్సీ యూసేజ్ కోసం స్పుత్నిక్ వీని ఎలా చేయాలా వద్దా అనేది. హిస్టారికల్గా మనం చూసుకున్నట్లయితే భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవిషీల్డ్ కానివ్వండి, లేదా సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ కానివ్వండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత వితిన్ 1 or 2 డేస్లోనే డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో స్పుత్నిక్ వీక్ కూడా మరికొద్ది రోజుల్లో అంటే నెక్స్ట్ 1 or 2 డేస్లోనే అప్రూవల్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ఈరోజు వెరీ స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూసాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా డాక్టర్ రెడ్డీస్లో ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అని మనం చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వెరీ షార్ప్ సెల్ ఆఫ్ గురయ్యాయి అండ్ బోత్ ది ఇండిసెస్ మోర్ దెన్ 3.5% ఫాలో అవడం చూస్తున్నాం. సో ఇంత షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత ఫర్దర్గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం 14,470 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ అని. ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే ఫర్దర్గా షాప్ సెల్ ఆఫ్ రావచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు అదే జరిగినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఇంట్రాడేలో 14,220, 14,260 ఈ ప్రైస్ జోన్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ వరకు నిఫ్టీ స్లిప్ అవడం చూస్తున్నాం. సో 100-day మూవింగ్ యావరేజ్ కూడా అరౌండ్ 14,265 లెవెల్స్ దగ్గర సపోర్ట్ చేస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో 14,220, 14,260 వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ సపోర్ట్ జోన్ అని చెప్తాం. ఈరోజు క్లోజింగ్ సమయానికి కూడా కాస్త రిబౌండ్ అయినట్టు కనిపిస్తుంది ఈ సపోర్ట్ లెవెల్స్ నుంచి. అందువల్ల గోయింగ్ హెడ్ 14,220, 14,260 ఈ ప్రైస్ జోన్ని హోల్డ్ చేస్తున్నంత వరకు నిఫ్టీలో ఇక్కడి నుంచి రిబౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ వాల్యూ బయింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్ క్రిటికల్ సపోర్ట్ లెవెల్ అని చెప్తాం. సో 14,200 లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోతే నియర్ టర్మ్లో వెరీ షార్ప్ సెల్ ఆఫ్ రావచ్చు అండ్ ఆల్ ద వే నిఫ్టీ 14,000 సైకలాజికల్ మార్క్ను కూడా టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి రిబౌండ్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,470 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ 14,650 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా వెరీ షార్ప్ సెల్ ఆఫ్ చూసాం. 32,150, 32,000 సైకలాజికల్ మార్క్ ఈ లెవెల్స్ క్రిటికల్ సపోర్ట్ జోన్ అని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే ఫర్దర్గా షార్ప్ సెల్ ఆఫ్ రావచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు అదే జరిగినట్టు కనిపిస్తుంది. వెరీ షార్ప్ సెల్ ఆఫ్ చూసాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 29,700, 29,950 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గోయింగ్ అహెడ్ ఇంటూ టుమారో క్రిటికల్ సపోర్ట్ జోన్ అని చెప్తాం 29,700 నుంచి 29,950 వరకు. ఆ లెవెల్స్ని సస్టైన్ చేసుకోలేకపోతే ఫర్దర్గా షార్ప్ సెల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంకింగ్ ఇండెక్స్లో కూడా. ఒకవేళ కరెంట్ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ అరౌండ్ 32,000 సైకలాజికల్ మార్క్, 32,150 ఈ ప్రైస్ జోన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ని బ్రేక్ చేయగలిగితేనే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో బులిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 33,000 లెవెల్స్ వరకు. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్ బులిష్ సెటప్లో ఉన్నాయా అండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే షార్ట్ టు మీడియం టర్మ్ కోసం అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి స్టాక్స్ని కూడా మనం సజెస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం ప్రైస్ కరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ అని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ 2-3 ప్రైస్ ట్రెంచెస్లో కొనుక్కోవచ్చు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్తూనే ఉంటాం. సో అలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్, ఏ స్టాక్స్ కరెంట్ లెవెల్స్లో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ అంటే మనం కొన్ని స్టాక్స్ని లిస్ట్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. February 16th మనకి నిఫ్టీ రికార్డ్ హైస్ని టచ్ చేయడం చూసాం. సో February 16th క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే ఈ రోజు వరకు నిఫ్టీ 50లో ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ వాల్యుయేషన్స్ పరంగా రైట్ లెవెల్స్లో ఉన్న స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే బజాజ్ ఫినాన్స్ 22% దాకా ఫాలో అయింది ఫ్రెండ్స్. ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అయినప్పటికీ ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం. ఈ సెల్ ఆఫ్ అనేది ప్రైమరీలీ డ్యూ టు ఫియర్స్ అనే చెప్పుకుంటాం. సో సైకలాజికల్ ఫాల్ అయితే తప్పితే ఫండమెంటల్లీ ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా బజాజ్ ఫైనాన్స్ని కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 20% దాకా ఫాలో అయింది. హీరో మోటార్ కార్ప్ ఆల్మోస్ట్ 20% ఫాలో అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 19%, యాక్సిస్ బ్యాంక్ 19%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19%, మహీంద్రా అండ్ మహీంద్రా 18%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 17%, హెచ్డిఎఫ్సి 16%, మారుతి సుజుకి 15% దాకా ఫాలో అయ్యాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ ఇప్పటిదాకా ఏ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయని వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ని ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు అని చెప్తాం. సో మీరు ఒక పర్టికులర్ స్టాక్లో 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 10,000 కరెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ 2 టర్మ్స్ కోసం ఇక్కడి నుంచి నెక్స్ట్ 5% ఫాల్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు 5,000 ఈచ్ అని చెప్తాం.
అలాగే మనం లైవ్ మార్కెట్లో చాలా కీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటిదాకా ఎవరైనా జాయిన్ కాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మన లైవ్ అప్డేట్స్ని ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.